ఎవరైనా చెబితే ఎవిడెన్స్ అడుగుతారు. ఆయన తిరిగి లేచడానికి ఎవిడెన్స్ ఏంట్రా అని అడుగుతారు. ఎవిడెన్స్ ఇంక ఇజ్రాయెల్ దేశంలో ఖాళీగా ఉంది. ఎవరికైనా 1,00,000 1,50,000 టికెట్ పెట్టుకుని వెళ్తే ఖాళీ సమాధి కనబడుతుంది. మేము నమ్మలేకపోతున్నామంటే అక్కడ ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలను అడుగు, ఇంచు కూడా ఆయన బాడీలో ఇంత ఫిగర్ కూడా దొరకదు. ఒకవేళ యేసుక్రీస్తు వారి ఎముకని ఎవడని తెచ్చాడు అనుకోండి, ఇది యేసుక్రీస్తు వారి ఎముకు అని ఎవడని తెచ్చాడు అనుకోండి, ఆ రోజే క్రైస్తవ్యం చెప్పండి పోయింది. యేసుక్రీస్తు వారి ఎముక 2000 సంవత్సరాలు అయినా దొరకలేదంటే ఆ ఎముకలు ఏమయ్యాయి? మరలా తిరిగి లేచాయి. చరిత్రకి, సైన్స్కి, మేధావులకి అందరికీ మింగుడు పడిన సంగతి. ఈ రోజు ఇక్కడి నుంచి ర్యాకెట్ వేసుకుని చంద్రమండలం మీదకి వెళ్ళిన, అక్కడి నుంచి అంగారకకి, అక్కడి నుంచి పునాదులు వేయడానికి సిద్ధమైన ఈ రోజు సునీత విలియమ్స్ ఎవరు తిరుగుతున్నారు. ఆవిడ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసి ఈ భూమి మీదకి వచ్చినా ఈ భూమి మీద ఉంది అసలైన వింత. వింతే నజరేయుడైన యేసుడు తిరిగి లేచాడు. ఈ సైన్స్ ఎంత అభివృద్ధి పొందిన ఆయన తిరిగి లేచాడు. ఇదే